సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఊరకే ఏ మాట చెప్పరు మేడం. ఆ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంతమంది మహిళలు అపహరించబడ్డారు అన్న ఆయన చెప్పిన కొద్ది కాలానికి వెంటనే కేంద్ర నియోజకవర్గం నుంచి కూడా ఒక రిపోర్ట్ బయటకు వచ్చిన నేపథ్యం. ఈ రోజున మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టాడు, అలాంటి నియంతని మీరు నమ్ముతున్నారు, క్యాండిడేట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు నమ్ముతున్నారు అని చెప్పి పదే పదే ఆయన పడుతున్న ఆవేదన కానివ్వండి, మీ కాపు కులానికి సంబంధించి కాపు పెద్దలు ఈ రోజున ఊరకే ఉత్తరాలు రాసి రెచ్చగొట్టడం తప్ప వెనుకున్న క్యాడర్ ఎవరైతే నిజమైన కాపు నాయకులు కాపు సోదరులు ఉన్నారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు వెళ్ళి అంటారు వాళ్ళ మనసుల దాకా 100% వెళ్తాయండి. ఎందుకంటే ఈ హరిరామయ్య జోగే గారు, ముద్రగడ గారు మా జనసేన పార్టీకి ఏమీ చేసింది లేదండి. ఇలా లెటర్లతో సలహా సూచనలు ఇవ్వడమే. పార్టీని భుజస్కంధాల మీద మోస్తూ సొంత డిపాజిట్లు క్లోజ్ చేస్తూ పడిపోకుండా జెండాని కాపాడుకొస్తున్న మా నాయకుడి కష్టం ఆయనకి మాత్రమే సొంతం అండి. అఫ్కోర్స్ వీళ్ళెవరిని మేము తప్పుపట్టం, ఎందుకంటే మా కాపుల్లో ఎప్పటికీ కులపెద్దలే. మంచి మంచి పదవులు వాళ్ళు అధిరోహించారండి. ఒక వ్యక్తి ఈ రోజుకి ఏ పదవి కనీసం జనవాణి ద్వారా జనాల్లో సమస్యలు తెలుసుకుందామంటే నన్ను వైజాగ్ హోటల్లో బంధించిన తరుణం, ఆంధ్రలో అడుగు పెడదామంటే నడి రోడ్డు మీద పడుకోబెట్టినటువంటి సిచ్యువేషన్ పోలీసులు. అసలు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని నా తల్లి నా దగ్గరకు వస్తే నాకే పదవి ఉందని ఏం చేయగలుగుతాను అంటూ అన్న సంధించిన ప్రశ్నలకి అరే మేము అన్ని పదవులు అధిరోహించాం, ఏదో ఒక రకంగా అతన్ని గెలిపించాలి నిలబెట్టాలని మరి 2019లో మాకెందుకు సహకరించలేకపోయారు, మా అన్నని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలేకపోయారు ఈ కాపు కుల పెద్దలు? అసలు కాపేంటండి కాపు? జనసేనలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఈ సమస్య వచ్చినప్పుడు కాపే ముందుకు ఎందుకు వస్తున్నాడు? ఈరోజు పాలకొల్లులో గెలవలేదు, ఇంకో చాట గెలవలేదు అన్నప్పుడు మరి అక్కడ మాత్రం మమ్మల్ని అనకండి అంటారే. ఇప్పుడు సమస్య ఉండా లేకపోయినా ముందు మీరే ఎందుకు వస్తున్నారు? అరే అన్న తప్పు చేశాడని ఒక దళితుడు క్వశ్చన్ చేయలా, నువ్వు నిర్ణయం తప్పు తీసుకున్నావని ఒక మైనారిటీ క్వశ్చన్ చేయలా, ఒక వైశాస్ అడగలా, మీరెందుకు చించుకుంటున్నారు? ఏం చేశారు మా అన్నకని చించుకుంటున్నారు? ఈరోజు మన కాపుల్లో ఒక నాయకుడు రంగా గారిని కోల్పోయాం, చిరంజీవి గారిని కోల్పోతున్నాం, ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కోల్పోయే పరిస్థితికి వద్దు. జగన్ నరమేధకుడు, ముందు మన సెక్యూరిటీ ఫోర్స్లోకి వెళ్ళిపోవాలి, నేను కోల్పోతే అసలు ఇంకేమీ ఉండదు అంటున్న ఆయన ప్రశ్నకి ఈరోజు కాపులు మాట్లాడుతున్న మాటలు నిజంగా తప్పండి. సో చివరిగా నిన్న తాడేపల్లిగూడెం సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నువ్వు సిద్ధం, మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఆయన చెప్తున్న మాటల ప్రకారం ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానివ్వండి, మీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, లేదా ఈ రోజున మీ జన సైనికులు కానివ్వండి సంసిద్ధంగా ఉన్నారనుకోవచ్చు. రేపు 24 ఎన్నికలు సార్, 24 ఎన్నికలు, 24 సీట్లు అనౌన్స్ చేసింది 24వ తారీఖు. గాయత్రి మంత్రం ఉండేటటువంటి 24 శబ్దాలు. సో వీటన్నిటికంటే మించి రానున్న ఎలక్షన్లో మేము పోటీ చేసేది 24 అయినా 175 స్థానాలలో, అంటే మిగతా బ్యాలెన్స్ స్థానాల్లో మా బలమైన ముద్ర ఎలా ఉంటుందో చూడండి. ఖచ్చితంగా అలుపెరగని పోరాటం ఇస్తాను. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేది నేనే, తొక్కే వామనమూర్తిని నేనే, నీ పాలిట గుర్తుపెట్టుకో, నీ అరాచకాలకు ఉండవు అంటూ అసలు ఆ సింహం ఎలా గర్జింది ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో సౌండ్ ఎంత తగ్గించినా సరే ఎదురుగా వచ్చి పడిపోతున్నటువంటి పరిస్థితి అండి. సో ఖచ్చితంగా తెలిసిపోయింది వైసీపీ వారికి పార్టీ కనుమరుగైపోతుందని. గెలిచే పార్టీ టీడీపీ జనసేనని తెలిసినప్పటికీ జనసేనకులు దయచేసి నన్ను శంకించకండి. అంబటి రాంబాబు మాట్లాడినా, పేరుని నాని కుక్కలు వాగినట్టు వాగినా మా అన్న బాధపడ్డు, వాడెవడు మొరుగుతాడు. కానీ మీరు నా జన సైనికులు, తప్పు చేసిన వాడిని వాళ్ళ సభ్యులందరూ సపోర్ట్ చేస్తున్నాడు, వాడు చంపాడు, వాళ్ళ చెల్లిని కొట్టాడు, వాడు అక్రమంగా సంపాదించాడు, వాడి పార్టీలో ప్రతి ఒక్కడు అరాచకుడు అయినా సరే వాళ్ళు భుజస్కంధాల మీద మోస్తున్నారు. ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న చంద్రబాబు, సైబర్ టవర్ సృష్టికర్త, నవ్యాంధ్ర నిర్మాత, ఈరోజు నిజాయితీ పరుడైన నీ సోదరుడు, నీ బిడ్డ, మమ్మల్ని వదిలేసి వాళ్ళని నమ్ముతుంటున్నారే వాళ్ళు, ఈరోజు మీరెందుకు నమ్మలేకపోతున్నారు అని సంధించిన ప్రశ్నకి కన్నీటి పర్యంతమై జన సైనికులందరూ మార్పు వచ్చిందండి. ఈ బ్యాలెన్స్ 14 ఏదైతే సభ్యులు అనౌన్స్ చేసిన తర్వాత కూడా న్యూట్రల్గా ఉంటాం అన్న చెప్పిన ఆదేశం. కొంతమంది ఏం చేస్తున్నారంటే మేడం, ఈ రోజున ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు అంటే కాపులు ఇంకా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి, లేకపోతే ఇంకా ఎవరైతే జనసేన పట్ల కొంత సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళని కూడా ఎంతో కొంత రెచ్చగొట్టి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు అనే ఒక పదాన్ని తీసుకొస్తున్నారు. నిజంగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదంటారు సార్? 100% మమ్మల్ని కూడా రెచ్చగొట్టారు సార్. ఆయన ఏదైతే 24 సీట్లు అన్నప్పుడు
నేనే కన్నీటి పర్యంతం అయిపోయిన పరిస్థితి. కనీసం 40 నుంచి 50 బాగుంటే మంచిది కదా అనుకున్నాం. తర్వాత 40-50 సీట్లు తీసుకొని 24 గెలిస్తే ఉపయోగం ఏముందమ్మా, 24 బలమైన స్థానాల్లో గెలవాలి అనే ఒక సంకల్పం మా దాకా వచ్చాక ఇవాళ ఏడ్చాం, రెండో రోజు ప్రశ్నించాం, మూడో రోజు బాధపడ్డాం, నాలుగో రోజు చర్చించుకున్నాం, 5వ రోజు ఆయన వెనకాల కలిసి వెళ్తాం, ఏ ఒక్క ఓటు పక్కకు పోదు. అతను నిజాయితీ పరుడు అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఓటేసేటప్పుడు ఆయన చేసిన ప్రతి పని, ఈరోజు 50 కోట్ల నుంచి 500 కోట్లు తన సొంత డబ్బు ఇచ్చినా జనాలు మర్చిపోతున్నారు, సహాయం పొందినవాడు మర్చిపోతున్నాడు. ఎమ్మెల్యే ఈ ప్రభుత్వ పథకాల్లో ఖజానాలో రూపాయి డబ్బిస్తే వాడు దేవుడైపోయాడు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థులకు వాళ్ళందరికీ తెలుసండి మా అన్న పడిన కష్టం, మా అన్న చేసిన సహాయాలు దానాలు, అదే రకంగా చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి. సో ఏ ఒక్క ఓటు పక్కకు పోదండి, కానీ గొడవ పడతాం, బాధపడతాం, చర్చిస్తాం, అంతిమంగా ఆయన వెనకాలే నడుస్తాం. వైసీపీని గద్దదించడం మా అంతిమ లక్ష్యం.